నేషనల్ అదాలత్ సభకు వచ్చేసిన నాకు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి, ఆ తర్వాత ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, ఇక్కడికి వచ్చేసిన 4th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి, ఇక్కడికి వచ్చేసిన 6th అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి, ఆ తర్వాత ప్రిన్సిపల్ సీనియర్ చీఫ్ జడ్జి గారికి, అడిషనల్ సీనియర్ చీఫ్ జడ్జి గారికి, ఇక్కడికి వచ్చిన జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్, సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, ఫస్ట్ అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్, ఎక్సైజ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్స్, ఆ తర్వాత సభకు వచ్చేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కేసులో బజాజ్ అలియన్స్ ఇన్సూరెన్స్ వారు రెస్పాండెంట్స్ గా ఉన్నారు. అది సెటిల్ అయింది. దాంట్లో 49 లక్షలు గ్రాంట్ అయింది. 49 లక్షలు కాంపౌండ్ అయ్యి ఈ రోజే చెక్ ఇష్యూ చేస్తున్నారు. దాన్ని ఆర్డర్ పీడీజే గారి ద్వారా అందించడం జరుగుతుంది. సార్ రాజశేఖర్ సార్ సో నా ఒక విన్నపం ఏమంటే కక్షిదారులందరూ తమ తమ రాజకీయ కేసులన్నీ ఈ రోజు పరిష్కరించుకునేటట్టు కోరుతున్నాను. అలాగని ఈ రోజు మన కడప జిల్లాలో మొత్తం 22 బెంచీలు ఏర్పాటు చేయబడింది. మన కడప హెడ్ క్వార్టర్స్ లో మాత్రం 6 బెంచీలు చేశారు. ఇప్పుడు మన సెక్రటరీ గారు చెప్పినట్టు ఏ బెంచీలు ఎక్కడెక్కడ ఉన్నాయో కక్షిదారులందరూ ఎటువంటి సమస్య లేకుండా అడిగి తమ కేసు ఏ కోర్టులో ఉన్నాయో తెలుసుకొని ఈ యొక్క లోక్ అదాలత్ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.